हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपको. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ సిరీస్ లో మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాము. పార్ట్ 1 నుంచి ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఈ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏదైనా ఒక పని జరగాలి అంటే వేరొక పని జరిగి ఉండాలి అనేటువంటి మీనింగ్ వచ్చేటువంటి ఈ సెంటెన్సెస్ అర్థం కావాలి అంటే బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. ఓకే, ఒకవేళ దానిలో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వర్తమాన్ కాల్, భూత్ కాల్, భవిష్యత్ కాల్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. నేను చెప్పేటప్పుడు నాతో పాటు ఓరల్ కూడా చెప్పండి. ఇక్కడ పార్ట్ 7 లో జిస్కా అనేటువంటి వర్డ్ తో నేర్చుకున్నాము. జిస్కా అయినా జిన్కా అయినా ఒక్కటే మీనింగ్, కానీ జిస్కా అనేది ఏకవచనం, సింగులర్ కు ఉపయోగించేటువంటి వర్డ్. జిన్కా అనేది బహువచనము మరియు రెస్పెక్ట్, ఎక్కువ మంది ఉన్న ఒక్కరున్నప్పటికీ రెస్పెక్ట్ ఇవ్వాలనే పరిస్థితుల్లో జిన్కా అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఎవరి ఇల్లు పెద్దదో వారి మనసు కూడా పెద్దది. ఇల్లు పెద్దది, ఘర్ బడా హై. ఇలా ఒక సింపుల్ సెంటెన్స్ ఉంది. జిన్కా ఘర్ బడా హై, ఎవరి ఇల్లు పెద్దదో, వారి మనసు అంటే వారి యొక్క మనసు, ఉన్కా దిల్ భీ బడా హై. చాలా సింపుల్. జిన్కా ఘర్ బడా హై, ఉన్కా దిల్ భీ బడా హై. ఎవరి పేరు వెలుగుతుందో వారి కుటుంబం గర్వపడుతుంది. ఇక్కడ వెలగడము అంటే మంచి పేరుతో ముందుకు వెళ్ళడము అనేటి. జిన్కా నామ్ రోషన్ హై, उनका परिवार गर्व महसूस करता है. जिनका नाम रोशन है उनका परिवार गर्व महसूस करता है. जिनका सपना बड़ा होता है उनका संघर्ष भी बड़ा होता है. ఎవరి కల పెద్దదో, కల పెద్దది, सपना बड़ा होता है, सपना बड़ा होता है. వారి పోరాటం కూడా పెద్దది, उनका संघर्ष भी बड़ा होता है. ఎవరి మనసు శుభ్రమో వారి జీవితం సంతోషంగా ఉంటుంది. మనసు శుభ్రం, मन साफ होता है. जिनका मन साफ होता है उनका जीवन खुशहाल होता है. जिनका मन साफ होता है उनका जीवन खुशहाल होता है. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఎవరి ఇల్లు నది దగ్గర ఉందో వారి జీవితం అందంగా ఉంది. ఇల్లు నది దగ్గర ఉంది అనేటువంటి సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయగలగాలి. ఘర్ నది కే పాస్ హై, ఎవరి ఇల్లు నది దగ్గర ఉందో. జిన్కా ఘర్ నది కే పాస్ హై ఉన్కా జీవన్ సుందర్ హై, ఉన్కా జీవన్ సుందర్ హై. ఎవరి కొడుకు విదేశాలకు వెళ్ళాడో వారి గర్వం పెరిగింది. जिनका बेटा विदेश गया, బేటా విదేశ్ గయా అంటే కొడుకు విదేశాలకు వెళ్ళాడు అనేటువంటి ఒక సింపుల్ సెంటెన్స్. ఉన్కా గర్వ బడ గయా, ఉన్కా గర్వ బడ గయా. ఎవరి ప్రవర్తన మంచిదో వారి భవిష్యత్తు బంగారం లాంటిది. ప్రవర్తన మంచిది, వ్యవహార్ అచ్చా హై.
जिनका व्यवहार अच्छा है उनका भविष्य सुनहरा है। जिनका व्यवहार अच्छा है उनका భవిష్య సున్హరా హై. ఎవరి ప్రవర్తన మంచిదో వారి భవిష్యత్తు బంగారం లాంటిది. ఎవరి పేరు ముందుగా వచ్చిందో వారి ఎంపిక జరిగింది. పేరు ముందుగా వచ్చింది. నామ పహలే ఆయా. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. జిన్కా నామ్ పహలే ఆయా ఉన్కా చయన్ హువా. ఎవరి ముఖం నవ్వుతుందో వారి మనస్సు సంతోషంగా ఉంటుంది. నాతో పాటు వారలు చెప్పండి. ముఖం నవ్వుతుంది, చెహరా ముస్కురాతా హై. जिनका चेहरा मुस्कुराता है उनका मन प्रसन्न होता है. उनका मन प्रसन्न होता है. ఎవరి పిల్లాడు అనారోగ్యంగా ఉన్నాడో వారి మనసు కలతగా ఉంది. जिनका बच्चा बीमार है उनका मन बेचैन है. जिनका बच्चा बीमार है उनका मन బేచైన్ హై. బేచైన్ అంటే రెస్ట్లెస్ గా ఉండడము లేదా కలతగా ఉండడం. ఎవరి ఇల్లు విరిగిందో వారి హృదయం కూడా విరిగింది. ఇక్కడ విరగడం అంటే పాడవటం అన్న ఉద్దేశంలో. జిన్కా ఘర్ టూటా ఉన్కా దిల్ భీ టూటా. जिनका घर टूटा उनका दिल भी टूटा. ఎవరి సమయం మంచిదో వారి పనులు విజయవంతమవుతాయి. जिनका वक्त अच्छा है वक्त సమయము. जिनका वक्त अच्छा है उनका हर काम सफल होता है. వారి పనులు విజయవంతమవుతాయి. ఈ సెంటెన్సెస్ తయారు చేయడానికి 2 సింపుల్ సెంటెన్సెస్ ఉంటే సరిపోతుంది. ఎవరి హృదయం కరుణతో ఉందో వారికి దేవుడు దగ్గర ఉంటాడు. దిల్ దయాళు హై. హృదయం కరుణగా ఉండడం. జిన్కా దిల్ దయాళు హై. ఎవరి హృదయం కరుణతో ఉందో వారికి దేవుడు దగ్గర అవుతాడు. उनके पास भगवान होता है. లేదా వారి దగ్గర దేవుడు ఉంటాడు. ఎవరి యొక్క జ్ఞానం ఎక్కువగా ఉందో వారి అహంకారం తక్కువగా ఉంటుంది. जिनका ज्ञान अधिक है उनका अहंकार कम होता है. जिनका ज्ञान अधिक है उनका अहंकार कम होता है. ఎవరి పిల్లాడు పాఠశాలకు వెళ్ళాడో వారి మనసు తేలికయింది. సో ఇక్కడ పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు అనేటువంటి ఒక సింపుల్ సెంటెన్స్. బచ్చా స్కూల్ గయా ఉన్కా మన్ హల్కా హువా. ఎవరి సంగీతం అందంగా ఉందో వారి మనసు పవిత్రంగా ఉంది. जिनका संगीत सुंदर है उनका मन पवित्र है. जिनका संगीत అంటే ఎవరి యొక్క సంగీతము. जिनका संगीत सुंदर है నాతో పాటు వారలు చెప్పండి. उनका मन पवित्र है. ఎవరి జీవితం పోరాటమయము వారి అనుభవం లోతుగా ఉంది. जिनका जीवन संघर्षमय है उनका अनुभव गहरा है. जिनका जीवन संघर्षमय है उनका अनुभव गहरा है. ఎవరి పిల్లాడు తెలివైన వాడో వారి పేరు వెలుగుతుంది. ఇక్కడ వెలగడము అంటే దట్ మీన్స్ షైన్ గా ఉండడము అయితే గొప్పగా ఉండడము. जिनका बच्चा बुद्धिमान है ఎవరి యొక్క పిల్లాడు. जिनका बच्चा बुद्धिमान है उनका नाम रोशन होता है.
ఎవరి ముఖం అలసిపోయిందో వారి రోజు కష్టంగా గడిచింది. जिनका चेहरा थका है उनका दिन कठिन रहा. जिनका चेहरा थका है उनका दिन कठिन रहा. ఎవరి ముఖం అలసిపోయిందో వారి రోజు కష్టంగా గడిచింది. ఎవరి ధైర్యం ఎక్కువగా ఉందో వారి లక్ష్యం దగ్గరగా ఉంది. जिनका हौसला ऊंचा है కరేజ్. ధైర్యము అంటే ఇక్కడ ఏదైనా పని చేయడానికి కావలసినటువంటిది, ఏదైనా చేయగలను అనేటువంటి ధైర్యం కూడా. जिनका हौसला ऊंचा है उनका लक्ष्य पास है. ఎవరి పిల్లాడు ఏడుస్తున్నాడో వారి మనసు బాధగా ఉంది. పిల్లాడు ఏడుస్తున్నాడు. బచ్చా రో రహా హై. जिनका बच्चा रो रहा है उनका दिल दुखी है. ఎవరి ముఖం మెరుస్తుందో, ఎవరి అదృష్టం బలంగా ఉందో వారి భయం బలహీనంగా ఉంటుంది. जिनका भाग्य मजबूत है उनका डर कमजोर होता है. ఎవరి కుటుంబం ఐక్యముగా ఉందో వారి సంతోషం శాశ్వతంగా ఉంటుంది. కుటుంబం ఐక్యంగా ఉంది. పరివార్ ఏక్జుట్ హై. जिनका परिवार एकजुट है ఐక్యంగా ఉండడము. उनका सुख स्थायी होता है శాశ్వతంగా ఉంటుంది. ఎవరి మనసు ప్రశాంతము వారి జీవితం సంతోషంగా ఉంది. మనసు ప్రశాంతము. मन शांत है. जिनका मन शांत है उनका जीवन सुखी है. जिनका मन शांत है उनका जीवन सुखी है. ఎవరి కల నెరవేరలేదో వారి ప్రయత్నం కొనసాగుతుంది. సప్నా అధూరా హై. కల నెరవేరలేదు, ఇన్కంప్లీట్. जिनका सपना अधूरा है उनका प्रयास जारी है. జారీ అంటే కొనసాగించడము. ఎవరి ముఖం గంభీరంగా ఉందో వారి స్వభావం వినయంగా ఉంది. जिनका चेहरा गंभीर है उनका स्वभाव विनम्र है. जिनका चेहरा गंभीर है उनका स्वभाव विनम्र है. ఎవరి ప్రవర్తన చెడ్డదో వారి భవిష్యత్తు చీకటిగా ఉంది. వ్యవహార్ ఖరాబ్ హై యా బురా హై. जिनका व्यवहार खराब है उनका भविष्य अंधकारमय है. అంధకార్ అంటే చీకటి. ఎవరి జీవితం సరళమో వారి మనసు పవిత్రంగా ఉంది. जिनका जीवन सादा है उनका मन पवित्र है. जिनका जीवन सादा है उनका मन पवित्र है. ఎవరి పిల్లాడు తెలివైనవాడో వారి భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది. పిల్లాడు తెలివైనవాడు. బచ్చా హోషియార్ హై. उनका भविष्य उज्जवल होता है. 2 సింపుల్ సెంటెన్సెస్ ఐడెంటిఫై చేయగలిగితే, ఎవరి సమయం బాలేదో వారికి సహనం అవసరం. जिनका वक्त खराब है उनका धैर्य जरूरी है. ఎవరి లక్ష్యం స్పష్టమో వారి దారి సులభంగా ఉంది. जिनका उद्देश्य साफ है उनका मार्ग सरल है. जिनका उद्देश्य साफ है
उनका मार्ग सरल है। ఎవరి మనసు పని మీద ఉందో, మనసు పని మీద ఉంది, मन काम पर लगा है, उनका काम सफल होता है। నాతో పాటు ఓరల్ చెప్పండి. ఎవరి ఆలోచన సానుకూలమో, పాజిటివ్ గా ఉందో వారి జీవితం వెలుగుగా ఉంటుంది. जिनका विचार सकारात्मक है, उनका जीवन उजला होता है లేదా ఉజ్వల్ होता है। जिनका विचार सकारात्मक है, సానుకూలంగా ఉండడము, పాజిటివ్ గా థింక్ చేయడం అనే రెండు మీనింగ్స్ కూడా తీసుకోవచ్చు. ఎవరి యొక్క గురువు గొప్పవాడు వారి శిష్యుడు విజయవంతుడు అవుతాడు. जिनका गुरु महान है, उनका शिष्य सफल होता है। जिनका गुरु महान है, उनका शिष्य सफल होता है। ఎవరి జ్ఞానం లోతుగా ఉందో వారి మాట విలువైనది. जिनका ज्ञान गहरा है, చాలా ఎక్కువగా లోతుగా ఆలోచన. उनका वचन मूल्यवान है, उनका वचन मूल्यवान है। నాతో పాటు ఓరల్ చెప్పండి. ఈ సెంటెన్సెస్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ వస్తే ఇవి చాలా ఈజీ. ముందు వీలైతే ఆ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎవరి హృదయం విరిగిందో వారి నమ్మకం కూడా విరిగింది. టూట్నా అంటే లైక్ హిందీ వాడికి కరెక్ట్ టు బ్రేక్ అనేది. సో జిన్కా దిల్ టూట్తా హై అంటే మన చెడిపోవడం అన్నట్టుగా. ఉన్కా భరోసా భీ టూట్తా హై. ఎవరి పేరు ప్రసిద్ధమో వారి ప్రభావం గొప్పది. జిన్కా నామ్ మషహూర్ హై, जिनका नाम मशहूर है, उनका प्रभाव बड़ा है, उनका प्रभाव बड़ा है। ఎవరి పని పూర్తి కాలేదో వారి మనసు కూడా అసంపూర్ణం. जिनका काम अधूरा है, उनका मन भी अधूरा है। ఎవరి కొడుకు డాక్టరో వారి పేరు గౌరవంతో చెప్పబడుతుంది. కొడుకు డాక్టర్, बेटा डॉक्टर है। जिनका बेटा डॉक्टर है, उनका नाम सम्मान से लिया जाता है। जिनका बेटा डॉक्टर है, उनका नाम सम्मान से लिया जाता है। ఎవరి జీవితం కఠినమో వారి ధైర్యం అద్భుతం. जिनका जीवन कठिन है, उनका साहस अद्भुत है। जिनका जीवन कठिन है, उनका साहस अद्भुत है। నాతో పాటు ఓరల్ చెప్పండి. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరి పాట మధురము వారి మనసు కూడా మధురంగా ఉంది. जिनका गाना प्यारा है, సో పాట మధురంగా ఉంది, గానా ప్యారా है। जिनका गाना प्यारा है, उनका मन भी प्यारा है, उनका मन भी प्यारा है। ఎవరి పిల్లాడు చిన్నవాడో వారి దృష్టి అతనిపై ఉంది. जिनका बच्चा छोटा है, उनका ध्यान उसी पर है, उनका ध्यान उसी पर है। ఎవరి ఇల్లు కొండల మధ్య ఉందో వారి జీవితం ప్రశాంతంగా ఉంది. जिनका घर पहाड़ों में है, जिनका घर पहाड़ों में है, उनका जीवन शांत है। ఎవరి సంకల్పం బలంగా ఉందో వారి లక్ష్యం ఖచ్చితంగా ఉంది. जिनका इरादा मजबूत है,
उनका लक्ष्य निश्चित है, डिसाइडेड। जिनका इरादा मजबूत है उनका लक्ष्य निश्चित है। సో ఇలా జిన్కా ఉన్కా అనేటువంటి వర్డ్స్ తో 45 సెంటెన్సెస్ వరకు నేర్చుకున్నాము. ఇందులో ఏవైనా డౌట్ ఉంది అంటే దానికి ఫస్ట్ రీజన్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ లో డౌట్ ఉండడం. సో వీలైతే ఒకసారి బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకోండి. థ్యాంక్ యూ. जाते जाते वीडियो लाइक कीजिएगा.